మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? రేణుదేశాయ్ గారు, మీరు సినిమా ఇండస్ట్రీలో లేకపోయినా మీరు ఒక వ్యక్తి ఉన్నారని అందరికీ తెలుసండి. మీరు ఇప్పుడు ప్రత్యేకంగా ఇలాంటి అలిగేషన్స్ చేసి ఉన్నామని ప్రూవ్ చేసుకోగలదన్నమాట. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అనుకోండి, ఎయిర్పోర్ట్ టికెట్ 10,000 ఉంటుంది. నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు, ఫ్లైట్ ఎక్కను కాబట్టి 30,000 పెట్టి అని అంటాను. నాకేం పోయింది, ఎక్కేవాడికి ఇబ్బంది. నిజంగా ఆమె కుక్కలకి హెల్ప్ చేసేటట్టయితే ఆ ఖర్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయమనండి. అంతేగాని ఇట్లా ఆ కుక్కల మీద ప్రేమ ఆమెకే ఉన్నట్లు మిగతా వాళ్ళకి లేనట్టు కాదు. సరే, నేను నా శాలరీ బట్టి నేను రోజుకు 10 పార్లే బిస్కెట్లో లేదా ఏవో బిస్కెట్ ప్యాకెట్లు వేస్తాను. మీరు మీ రేంజ్కి తగ్గట్టు ఒక 100 బిస్కెట్ ప్యాకెట్లు వేస్తారా? లేదంటే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సర్కార్ని ఆర్థించి లేదంటే ఒక సమ్ ఏరియా తీసుకొని అక్కడ 100 కుక్కలు నేను పెంచి పోషిస్తాను. మీరు ఒక 1000 కుక్కలు పెంచి పోషించగలరా? మీరు ఫేక్ అలిగేషన్స్ ఎవరి మీద చేస్తారు? మీరు ఉన్నారని తెలుసండి బాబు. మీరు మళ్ళీ ఉన్నారని తెలియడం కోసం, జనాలు మర్చిపోయారేమని చెప్పడం కోసం మీరు అలిగేషన్స్ చేయకండి. కుక్కల కన్నా మనుషుల ప్రాణాలు మీకు చాలా వీక్ అయిపోయినట్టు ఉన్నాయి. కుక్కలు కూడా చాలా వరకు చంపేస్తారు కదా, అడ్డొస్తున్నాయని. అది చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. అంతేగాని చిన్నపిల్లలు పీకు తింటున్నప్పుడు ఇక్కడ చైతన్యపురిలో కుక్క కరిచిందని చెప్పి చాలా పెద్ద గొడవ అయింది. అట్లాంటి గొడవలు అయినప్పుడు మీరు వెళ్ళి జంతు ప్రేమికుల కోసం చూడండి. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు, మీకు నిజంగా కుక్కల మీద అంత అభిమానం ఉంటే మీ ఇళ్ళకి తీసుకెళ్లి పెంచండి. అంతేగాని కుక్కల అంటే ఇలా మాట్లాడే వాళ్ళందరినీ డాగ్ హేటర్స్ అని మీరు ఎలా ముద్రిస్తారు? అక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా అంటే బయట కామెంట్ చేసే వాళ్ళందరూ మీ పిల్లలకి కలిసాయా అని చెప్పి ఫ్యామిలీ మ్యాటర్ అంటే హాని జరిగితేనే మీరు రియాక్ట్ అవుతారా? ఇప్పుడు ఆమె అన్నట్టు అందరికి 140 కోట్ల జనాభా ఉన్నారు, 140 కోట్లు కరిస్తేనే రియాక్ట్ అవుతారు అంటే ఎక్కడో ఒక దగ్గర కరుస్తున్నాయి కదా. మీరు రష్మి కూడా మాట్లాడారు, ఏమన్నారు, జర్మన్ షెపర్డ్ లేదని చాలా చాలా కుక్కలు వదిలేస్తున్నారు, ఒక 1 వీక్ పెంచేసి అంటున్నారు. అట్లా పెంచడం ఎందుకు? కుక్కలు కూడా జనాభా లెక్కల్లో కలిపియండి. ఎవరైనా కుక్కని అలా రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద ఫైల్ చేయండి. అప్పుడైనా పెంపుడు కుక్కలు స్ట్రీట్ డాగ్స్ గా మారడం తగ్గుతుంది.